అందరికీ నమస్కారం. గవర్నర్ కి కేంద్ర మంత్రికి ఘోర ప్రమాదం. సిబ్బంది ముగ్గురిని ఆసుపత్రికి తరలింపు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో జరిగిన భారత మాతకు హారతి ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. కార్యక్రమం విజయవంతంగా ముగిసిన వెంటనే వారు అక్కడి నుంచి వెళ్తుండగా తర్వాతి దశలో జరిగిన బాణసంచా ప్రదర్శన వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా పేలుడు కారకంగానే ఓ పడవలోని మంటలు చెలరేగి ఈ ప్రమాదంలోని 3 సిబ్బందికి గాయాలయ్యాయి. మంటల కారణంగా 4 సిబ్బంది నీటిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే డిఆర్ఎఫ్ బృందాలు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సమయం పట్టినప్పటికీ కూడా సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల మరింత ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో గవర్నర్ మరియు కేంద్ర మంత్రికి ఎటువంటి హాని జరగకపోవడం అదృష్టకరమని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అయితే దేవుడి దయ వల్ల కేంద్ర మంత్రికి అలాగే గవర్నర్ కి ఇద్దరికి ఏం కాలేదు కానీ 3 సిబ్బందిగా మాత్రం గాయాలైనట్లు తెలుస్తుంది. వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఇంకా తెలియలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.